వెల్కమ్ టు టీవీ24. నేను మీ వీరు. ఈరోజు కాకినాడ జిల్లా పిఠాపురం పర్యటనలో భాగంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాజమండ్రి విమానాశ్రయం నుంచి ఏడీబీ రోడ్డు మార్గం మధ్యలో ఇటీవల గేమ్ చేంజర్ ఈవెంట్కి వెళ్ళి తిరిగి వస్తుండగా మృత్యువాత చరణ్ మణికంఠ అనే కాకినాడ నగరవాసులు చనిపోయారు. అయితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎక్కడైతే ఆ ప్రమాదం జరిగిందో ఆ స్థలం దగ్గర మధ్యలో ఆగి ఆ లోకల్గా ఉన్న సీఎని పిలిచి సంఘటన ఏంటి, ఎలా జరిగింది అని చెప్పేసి ఆయన అడిగి తెలుసుకున్నారు. అయితే జనసేన పార్టీ నుంచి 5 లక్షల రూపాయలు ఆయన ఆర్థిక సాయం చేశారు. ప్రొడ్యూసర్ దిల్ రాజు 5 లక్షలు, హీరో రామ్ చరణ్ 5 లక్షలు, ఒక్కొక్కరికి 15 లక్షలు చొప్పున ఆర్థిక సాయం చేయడం జరిగింది. అయితే ఆయనకి ఉన్న జన సైనికుల మధ్య ఉన్న ప్రేమ ఎలాంటిదో అక్కడ చూస్తాం మనం. వాళ్ళ మృత్యువాత పడ్డ ప్లేస్ని ఆయన పరిశీలించి ఆ లోకల్గా ఉన్న వాళ్ళ అడిగి తెలుసుకుని వాళ్ళ జాగ్రత్తలు అవి చెప్పి త్వరితగతిన రోడ్లన్నీ పూర్తి చేయాలని చెప్పేసి అధికారులు ఆదేశించారు. ఈరోజు అక్కడి నుంచి పిఠాపురం బయలుదేరారు. ఈరోజు ఉపాధి హామీ నిధులతో సుమారుగా 1200 గోకులాలు ప్రారంభిస్తారు. పిఠాపురంలో ప్రారంభించడం జరిగింది. అక్కడ ఉన్న రైతులతో ముచ్చరించి సాయంత్రం జనసేన సభ జరుగుతుంది. సభాస్థలికి చేరుకుని ఆయన అక్కడ ప్రసంగిస్తారు. సబ్స్క్రైబ్ టీవీ24.